నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని వర్తించని రోగాలకు సైతం నిధులను మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తణుకులో లబ్ధిదారులకు చెక్కులిచ్చి స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలకు విశేష స్పందన. తణుకులో హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. తణుకు ప్రపంచ వారసత్వ దినోత్సవ సభలో పిలుపునిచ్చిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ. క్రీస్తు శిలువను మోసిన క్రైస్తవ సోదరులు. తణుకులో ఘనంగా గుడ్ ఫ్రైడే ఉత్సవాలు. శిలువకు దండ వేసిన ఎమ్మెల్యే. ప్రభుత్వ విధానాలను మెచ్చిన వారంతా కూటమి ప్రభుత్వ మద్దతుదారులే. తాడేపల్లిగూడెంలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి కందుల. ప్రతి శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. రాజమండ్రిలో విజ్ఞప్తి చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కొత్తపేట మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే బండారు. చిట్టచివరి ఆయకట్టు వరకు ఉన్న పంటలకు సంపూర్ణంగా సాగునీరును అందించాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఏలూరు రేంజ్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్న పోలీస్ శాఖ ప్రకటించిన ఐజీ అశోక్ కుమార్. తణుకు నియోజకవర్గ పరిధిలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తించని కొన్ని రకాల జబ్బులకు సంబంధించి సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న 8 మంది బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 9,73,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో అందించిన సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తాలను వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా కృషి చేస్తున్నట్లు ఆర్మిల్లి వివరించారు. కాగా ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారి కోసం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతోమందికి విరివిగా ప్రతి ఒక్కరి పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా అండగా నిలబడాలి, వారందరినీ ఆదుకోవాలి. ముఖ్యమంత్రి గారు పెద్ద కుటుంబ సభ్యుడిగా ఈరోజు పెద్ద కొడుకుగా ఆదుకుంటూ గత 9 నెలలుగా అనేక మందికి సీఎం రిలీఫ్ నుంచి చెక్కులను ఇవ్వడం జరిగింది. మన తణుకు నియోజకవర్గంలో 8 మందికి 9,73,278 రూపాయలు చెక్కుల్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 2,30,69,137 రూపాయలకు సంబంధించి చెక్కులను కానీ అదేవిధంగా ఎల్ఓసీలను కానీ అందించడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం కేవలం 9 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి సిఫార్సు లేఖలు పంపించి ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ని అందించడం ఈరోజు చాలా సంతోషంగా ఉందని సందర్భంగా తెలియదు. ఈ కార్యక్రమంలో చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, తెలుగుదేశం జనసేన మండల శాఖల అధ్యక్షులు పితాని మోహనరావు, చిక్కాల వేణులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మెరుగైన పారిశుధ్యం కోసం ఎమ్మెల్యే చేస్తున్న కృషిలో భాగంగా శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఆకస్మికంగా పర్యటించి పరిశీలించారు. ఈ మేరకు ప్రజలతో మాట్లాడుతూ ఇంట్లో చెత్తను రోడ్లపై వేయొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాధాకృష్ణ కోరారు. 24వ వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ పాల్గొన్నారు. తణుకులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమావేశానికి విశేష స్పందన వచ్చిందని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు చెప్పారు.
పట్టణంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంతో పాటు అన్ని గ్రామాల నుంచి తమ పార్టీ పాత సైనికులు తరలి వచ్చారని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గానికి చేసిన సేవలను ఎవరూ మరువలేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే తిరిగి సేవలు అందిస్తున్నట్లు కారుమూరి వివరించారు. అలాగే అధికార పార్టీ తనపై చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కార్యకర్తల కుటుంబ ఆత్మీయ సమావేశం ప్రతి ఒక్కళ్ళలో కూడా విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎండను కూడా లెక్క చేయకుండా నియోజకవర్గం నలుమూల నుంచి వ్యవసాయం పనులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయినందుకు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేస్తున్నాను. నిన్న సభ బాగా చేసినందుకు, మా నాయకులందరూ కూడా పాల్గొన్నందుకు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీలు ప్రాంతాల అతీతంగా అన్ని పథకాలను కూడా కొనసాగించారు. పార్టీలు ప్రాంతాల కులాల మతాల అతీతంగా తెలుగుదేశం అయినా, జనసేన అయినా, ఎవరికైనా సరే మనం పార్టీలకి అతీతంగా పథకాలు అందించే కార్యక్రమం చేశాం. మేము 5 సంవత్సరాల్లో మేము చేసిన పనులు చెప్పుకుంటా పోతే కోకుల్లో ఈ నియోజకవర్గంలోనే 2,500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం చేశాం. ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా కల్మషం లేకుండా నిస్వార్థంగా అన్ని పార్టీల వాళ్ళకి అన్ని పథకాలు మేము కూడా అందించే కార్యక్రమం చేశాం. ఇవాళ నియోజకవర్గం అంతా కూడా ఏ గడపకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా మాకు స్వాగతం ఈ రోజుకి పలుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలని కంటిన్యూ చేస్తూ సూపర్ 6 ఇస్తారనుకున్నాం. నాకు ప్రజలే ముఖ్యం, ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలి. ఈ సమావేశంలో పార్టీ నాయకులు వెలగల సాయిబాబారెడ్డి, వి సీతారాం, జల్లూరి జగదీశులు పాల్గొన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ప్రాచీన కట్టడాన్ని సందర్శిస్తే చరిత్రలోకి ప్రయాణించినట్లేనని చరిత్రకారులు చెబుతారు. భారతదేశం గొప్ప వారసత్వ కట్టడాలకు నిలయం, శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలకు ఆలవాలం, జాతి మూలాలకు సజీవ తార్కాణాలైన ఆ వారసత్వ సంపదలు క్రమంగా శిథిలమైపోతున్నాయి. కళలు, సంస్కృతికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన మన ప్రాచీన పాలకులు ఆసేతు హిమాచలం ఎన్నో అద్భుత నిర్మాణాలను చేపట్టారు. కాలపరీక్షకు తట్టుకొని నిలిచిన ఆ కళాఖండాలను భావితరాలకు భద్రంగా అందించడం మన బాధ్యత. కానీ కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖల అధీనంలో ఉన్న ఎన్నో ప్రాచీన కట్టడాలు, గుళ్ళు ఇప్పుడు సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కొన్ని చోట్ల ఆక్రమణలకు గురవుతున్నాయి. వారసత్వ సంపదలను కాపాడుకోవడంలో మనకంటే చాలా చిన్న దేశాలైన కాంబోడియా, నేపాల్, మలేషియా, థాయిలాండ్ లాంటి దేశాలు చాలా ముందుంటున్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖలు అలసత్వం వీడి ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాలి. అపురూప శిల్పాలను ప్రదర్శనశాలల్లో భద్రపరచాలి. చారిత్రక ప్రాంతాలను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వర్తమానాన్ని విశ్లేషించుకోవాలన్నా, భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నా ముందు మన చరిత్ర ఏమిటో మనకు తెలియాలి. వారసత్వ సంపదలను పరీక్షించుకోవడానికి ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిసి రావాలి. అప్పుడే మన ఘన వారసత్వం భావితరాలకు బంగారు కానుకవుతుంది. ఈ సందర్భంగా సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ప్రముఖ సామాజికవేత్త, గొప్ప సంఘ సేవకులు డివివిఎస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వారసత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. వారసత్వం అంటే మనకి గతకాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా అనేకమైన కట్టడాలు, వీటన్నిటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. లేదా మనం గతం గురించి తెలుసుకోవడానికి అవసరం. రెండవది అసలు ఆ కట్టడాలు ఎలా నిర్మించారో అందుబాటులో కూడా ఉన్నాయి చాలా. వాటన్నిటి గురించి మనం పడుకొని స్థిరపరచుకొని భవిష్యత్ తరాలకు అందించాలి. కానీ మన భారతదేశంలో ఇవాళ అనేక కట్టడాలు ఉన్నాయి. ప్రపంచంలో వారసత్వ సంపదని గుర్తించి దాన్ని కాపాడడం కోసం చేసే ప్రయత్నాలు యునెస్కో చేస్తూ ఉంది. ఐక్యరాజ్య సంస్థ ఇంట్లో అత్యధిక పురాతనమైనటువంటివి చూడదగ్గవి ఉన్నది ఎఫ్ఈలో ఉన్నాయి. దాని తర్వాత చైనా ఉంది, దాని తర్వాత జర్మనీ, ఇంకా స్వీడన్ వగైరా. మనం 6వ స్థానంలో ఉన్నాం. మనం కూడా తక్కువ లేము, 6వ స్థానంలో ఉన్న రాష్ట్రంలో రామప్ప దేవాలయానికి ఆ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలన చేసి యునెస్కో నామ్స్ కి దగ్గరగా ఉండి వాటిని కూడా గుర్తించడానికి వీలైన వాటిని దాదాపు 60 ప్రదేశాలని భారతదేశంలో గుర్తించి వీటికి కూడా అలాంటి ప్రపంచ వారసత్వ గుర్తింపు కావాలి అని చెప్పడం జరిగింది. త్వరలోనే దేశంలో కూడా చాలా ప్రదేశాలు అలాంటి గుర్తింపు పొందగలిగితే మనం కూడా ప్రపంచంలో చాలా ముందు స్థాయిలో ఉండే అవకాశం ఉందని నేను భావిస్తాను. అలాంటి ప్రయత్నం మనం చేసుకోవాలి. అసోసియేషన్ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ, నాయకులు మాదిరెడ్డి బాబూజీరావు, చేబ్రోలు సాధు, యువటూరు లక్ష్మణరావు,
టీఎస్బీ సన్యాసరావు, మద్ద అలివేలు మంగమ్మలు పాల్గొన్నారు. క్రైస్తవులు పవిత్రంగా భావించే గుడ్ ఫ్రైడేను తణుకులో శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలో ఉన్న చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసి శిలువుపై క్రీస్తు ఇచ్చిన 7 పవిత్ర సందేశాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ప్రపంచ మానవాళికి గుర్తుండే గుడ్ ఫ్రైడేను క్రీస్తు చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. సమస్త జనులు పాపభారాన్ని మోయటానికి శిలువుపై పరమపదించిన పవిత్రమైన రోజును గుడ్ ఫ్రైడేగాను లేదా శుభ శుక్రవారంగా పిలవటం ఆనవాయితీగా వస్తోంది. మొత్తం మానవాళిని వారి పాపాల నుంచి విముక్తులను చేసే పరమప్రభువైన క్రీస్తు పాపరహితుడిగా, పరిశుద్ధుడిగా శిలువ ఎక్కిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే శుభ శుక్రవారానికి ముందు క్రైస్తవ భక్తులు 40 రోజులుగా ప్రతి బుధ, గురువారాల్లో ఉపవాస ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా క్రీస్తు శిలువను మోసుకుని వెళ్లే సంఘటనను తలపించేలా పలువురు భక్తులు శిలువను మోసుకుంటూ రోడ్లపై ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే క్రీస్తు మరణించినట్లుగా చెబుతున్న మధ్యాహ్నం 3 గంటల తర్వాత భక్తులు ప్రార్థనలకు విరామం ఇవ్వడంతో ఈ పర్వదినం ముగిసినట్లుగా భావిస్తారు. ఈ మేరకు బైపాస్ రోడ్లోని ఆర్సీఎం చర్చిలో మత విశ్వాసకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గుడ్ ఫ్రైడేను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం పట్టణంలో పెద్ద ప్రదర్శన చేసి క్రీస్తు సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. నరేంద్ర సెంటర్లో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని శిలువకు దండలు వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్స్ ఎన్ బాలరాజు, ముళ్లపూడి సురేష్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ప్రబల రామకృష్ణ, విశ్వాసకులు సుద్దుల పాండు, ఏ విశ్వేశ్వరరావు, ఎస్ గణపతి, చదలవాడ నానీలు పాల్గొన్నారు. పరలోకమందున మా యొక్క తండ్రి రెండు లైన్లలో గమనించాలి. రెండు లైన్లలో స్థలాన్ని మరి చదివేటువంటి వాళ్ళు దయచేసి ట్రాక్టర్ దగ్గరే ఉండవలసిందిగా మనం నువ్వు వెళ్తున్నావు దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తావు, దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్ళిపోతావు, దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తావు. తన బిడ్డలు బ్రతకాలి. ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులైన అందరినీ కూటమి ప్రభుత్వ మద్దతుదారులుగా భావించాలని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలానికి చెందిన 8 మంది వైసీపీ ఎంపీటీసీలు శుక్రవారం జనసేనలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అలాగే రావిపాడు నుంచి తాతారావు గారు. ఒక్కసారి సార్ కొంచెం వెనక అదేవిధంగా కూటమి యొక్క అభివృద్ధి విధానాలు నచ్చి ఈ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి 8 మంది ఎంపీటీసీలకు కూడా స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తాను. ఇక్కడ ఎవరైనా సరే గమనించాల్సింది ఏంటంటే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఈ 3 పార్టీల్లోకి ఎవరు జాయిన్ అయినప్పటికీ కూడా అది కూటమిలో జాయిన్ అయినట్లుగానే మనం భావించాలి. ఒక్కో సందర్భంలో ఒక్కొక్క పార్టీలో జాయిన్ అవ్వాలనేటువంటి ఆలోచన వారికి ఉండొచ్చు. అయితే ఇది ఒక కూటమిగా ఉంది కనుక ఒక పక్కన దేశంలోని గ్రేట్ మిషనరీగా పేరుపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదవాడి కన్నీరుతో లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి
శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరి పైన కూడా ప్రపంచంలోనే ముఖ్య మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు. ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల మేరకు కొంతమంది అధికార సభ్యులు కానివ్వండి, లేకపోతే పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా మొత్తంగా కూటమిలో జాయిన్ అయినట్లుగానే మనం అందరం భావించాలనేటువంటి మాటని పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పార్టీలో నూతనంగా చేరిన వారికి జనసేన కండువాలు కప్పి ఆహ్వానించగా పెంటపాడు మండలం పార్టీ ప్రెసిడెంట్ పుల్లా బాబీ, నాయకులు మైలవరపు పెదబాబులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.